వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అంబటి జోగి రమేష్ని రెచ్చగొట్టిన జగన్ అని చీఫ్ విప్ మాట్లాడుతూ తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ చేశాడు కాబట్టి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, పోలీసులకు బట్టలు ఇప్పటం కాదు నీకు ప్రజలు ఎప్పుడో బట్టలు ఇప్పి నిలబెట్టారని, పోలీస్ యాక్ట్ 30ని ఉల్లంఘించిన జగన్ అని, లా అండ్ ఆర్డర్ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన జీవి, లడ్డూ నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి ప్రజలకి క్షమాపణ చెప్పాలన్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే దోపిడీలు దుర్మార్గాలు అరాచకాలు చేసింది జగన్ అని, పగటి కలలు కనొద్దు, విధ్వంస పాలన చేసిన వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు అని, 5 ఏళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది నీవే అని, రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, అభివృద్ధిని అడ్డుకుంటానంటే సహించేది లేదని, రెచ్చగొట్టి అల్లర్లు చేయటం కాదు నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చించుకుందామని జగన్కు సవాల్ విసిరిన వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తిరుపతి కల్తీ లడ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే, దోపిడీ చేశాడు కాబట్టే ఈరోజు సిట్టు నివేదిక నిగ్గుదేల్చింది. వైసీపీ పాలనలో చేసినటువంటి తప్పుల్ని ఈరోజు సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ఉంచింది. అందుకే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాం? సుపరిపాలన చూసి ఓర్చుకోలేక, ఈరోజు 16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే చూసి తట్టుకోలేక, అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నావు, సుపరిపాలన చూసి తట్టుకోలేకపోతున్నావు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి అంటే నిద్ర పట్టటల్లా నీకు. నీ స్వార్థం కోసం హిందుత్వాన్ని నమ్మకాలను నువ్వు బలి చేసి ప్రజలకు ఈరోజు క్షమాపణ చెప్పి నువ్వు బయటికి రావాలా. ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా నువ్వు బయట తిరిగావంటే నీకు సిగ్గుసేటు. సిట్టి నివేదికని పక్కన పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. జోగి రమేష్ రెచ్చగొట్టావు, అంబటి రాంబాబు, ఇదంతా జగన్ స్క్రిప్టే. నేను చెప్తున్నా, నువ్వు అంబటి రాంబాబుని జోగి రమేష్ ని రెచ్చగొట్టి చంద్రబాబు గారిని తిట్టించింది నువ్వే. డైవర్షన్ పాలిటిక్స్ నీకు కావాలి. ఈరోజు అభివృద్ధిని చూడలేక ఓర్చుకోలేక ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. కల్తీ రెడ్డిలో తప్పు చేశావు, క్షమించమని అడుగు. అంతేగాని ఈ సిగ్గు లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? శివ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి అలవాటే. అంబటి తిట్టించావు, ఈరోజు అంబటిని పరామర్శిస్తున్నావు. నీ కారు కింద పడి చనిపోయినటువంటి నీ వైసీపీ కార్యకర్తని ఇంటికి వెళ్ళి నువ్వు ఎందుకు పరామర్శించలేదు? దానికి నువ్వే సమాధానం చెప్తావు? ఇప్పుడు శవ రాజకీయాలు, ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలిపోతాడు. నాయకుల చేత తిట్టిస్తావు, నాయకుల ఇంటికి వెళ్ళి మరి నాయకుల మీద కేసు పెడితే వెళ్ళి పరామర్శిస్తావు. వ్యాఖ్యలు ఖండిస్తున్న అంబటిని జోగి రమేష్ ని రెచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు, ప్రజలకి క్షమాపణ చెప్పు. తిరుపతి లడ్డులో కల్తీ చేసిన పాపానికి దేవుడికి క్షమాపణ చెప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పు. తప్పుల్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేయటం, నిజాయితీగా పాలిస్తున్న చంద్రబాబు గారి పాలన మీద బురద జల్లటం, అభివృద్ధి అడ్డుకుంటే సహించేది లేదు. ఈరోజు పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘించావు. ఈరోజు లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలనే దుర్మార్గపు ఆలోచన మీకుంది. మీ ఆటలు సాగనేమో, గుర్తుపెట్టుకో, మీ ఆటలు సాగనేమో. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం, నీలాంటి దుర్మార్గ ఆలోచనల్ని నడవనేమో. అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం. అరాచకాలు చేశారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, ఒక్క కేసు లేదు వైసీపీ వాళ్ళ మీద. ఏంటి దుర్మార్గం? ఈరోజు సమర్థవంతమైన పాలన అందించడమే ఈరోజు చంద్రబాబు గారి పాలన లక్ష్యం.